యూనియన్ నాయకులందరూ కూడా పొరుగుగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులకి ఒకటే మేము తెలియజేస్తున్నాం. మా ఆటో ఈ పల్నాడు ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారినా కూడా ఈ ప్రజలకు సేవ చేయడం కోసం ఇక్కడే ఉండి మరి పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా సాగులేదు. కమిటీ ఉంది, ఇది రెగ్యులర్ కమిటీ 550 మంది బాధ్యులు ఉంటుంది. ఏ సమస్యలు ఎప్పుడు వచ్చిన కమిటీ వచ్చి మాట్లాడకుండా గెలుపు గ్యారెంటీ అని చెప్పేసి మనం నిరూపించుకోవాలి. అలాగే రెండు, మరి ఏదైతే మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఏదో ఓడిపోయారు కదా అని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు లేకపోతే హాస్పిటల్ చూసుకుంటూ ఉండే వ్యక్తి కాకుండా మన చుట్టూ తిరుగుతూ మనందరి మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు అడుగుబాబు గారిని ఈసారి అసెంబ్లీలో న్యాయ సమ్మతమైనది. దానికోసం ఇందాక మన సోదరులు చెప్పారు, 25 సంవత్సరాలు పైగా ఆటో నగర కళ నిర్వహించుకోవడం సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి కూటమి ఉమ్మడి ఈ గవర్నమెంట్ నా ఎస్సీ, నా బీసీ, నా ముస్లిం మైనార్టీ, నా క్రిస్టియన్ అనుకున్నారు. మరి ఈరోజు నంద్యాలలో రహీంపై కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ ప్రాణం పెట్టి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పదు. సాధ్యం కాదే కాదు, సాధ్యం అయ్యేది. మనసు పెట్టండి. ఎందుకంటే నువ్వు ఒక 250 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేసి ఎమ్మెల్యే కోఆపరేటివ్ ఇవ్వాలంటే దాంట్లో గవర్నమెంట్ పోయినా దాదాపు 50 ఎకరాలు ఉంది. అర్థం చేస్తున్నారా? ఆయన సొంత పని కాబట్టి 250 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేశాడు. ఆ రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో గవర్నమెంట్ భూమి 50 ఎకరాలు ఉంది. దాని ఆధారాలు బయట పెట్టాము, సర్వే నెంబర్లు బయట పెట్టాము, కోర్టులో వేశాము. నిజంగా ఈ చిత్తశుద్ధి అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఈ సాయి కాలేజీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాము, దీంట్లో మాకు ఎందుకు ఇవ్వకూడదు? మీకు ఒకసారి ఆలోచన చేయండి. నేనైతే ఆలోచన చేశాను. ఇది కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంటే ఎక్కడైతే ఎస్టేట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో వాటిని మనం ఆటోమేటిక్ వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని కూడా కొంతకాలం అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. ఒక ఎజెండా ప్రిపేర్ చేసింది. ఎందుకంటే తప్పనిసరిగా వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేమైతే మాటిస్తే ప్రాణం పోయినా కానీ మాట నిలబెట్టుకున్నామని తెలియజేస్తున్నాం. ఒక ఆయన సినిమాకి పోవాలి అంటాడు, ఒక ఆయన ఇంజనీర్ అవ్వాలి అంటాడు. ఈ విధంగా అందరూ కూడా కళలు ఉంటాయి. ఆ కళలు సాకారం చేసుకోవాలంటే మనం కష్టపడాలి. మరి పైన మంచి ముఖ్యమంత్రి ఉండే ఆయన కూడా మంచి నాయకుడు అయితే కనుక మనకు అనేక కళలకి లెక్కలు వచ్చి మనం కూడా తప్పనిసరిగా హై స్థాయికి వెళ్తాం. ఇదే విధంగా మరి చిరకాల వాంఛ, చిరకాల కళ నరసింహరావు ఆటో నగర్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ నరసింహరావుపేటలో ఆటో నగర్ని 100 ఎకరాలు ఏర్పాటు చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి 20 ఎకరాలు 30 ఎకరాలు కాదు, రాబోయే కాలం ఈ పల్నాడు జిల్లా కాబట్టి మరి ఎప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు, నేనైతే చంద్రబాబు నాయుడు గారిని 50 ఎకరాల లోపల స్థలం అయితే కాదు, 100 ఎకరాలు ఉండాలి. ఇప్పుడు నిరంతరం అభివృద్ధి చెప్తూ ఉన్నది కాబట్టి దాన్ని పెంచుకుంటూ పోదామని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఏదైతే కలగన్నారో దాన్ని నెరవేర్చడానికి మీ అనుభవాలు ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న రామాడు రామన్ గారు గారి పెద్దలు విజయ్ కుమార్ గారు అందరూ కూడా ఐక్యమైన సాధిస్తామని మీకు తెలియజేస్తున్నాను.